బొర్రా గోపిమూర్తి పీడిఎఫ్ ఎమ్మెల్సీ ఈ రోజున భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం యూటీఎఫ్ జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పాత్రికేయుల సమావేశానికి హాజరైనటువంటి మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రధానంగా ఈరోజు ప్రెస్ మీట్కి గల కారణం, మొన్న మే 4వ తేదీన రాజమండ్రిలో యూటీఎఫ్ మరియు కొన్ని సోదర ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు మద్దతుతో 2027 మార్చి మొదటి వారంలో జరిగే ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ కాన్స్టిట్యున్సీకి జరిగే ఎన్నికకి మరొక్కసారి నన్ను అభ్యర్థిగా ప్రకటన చేయటం జరిగింది. ఆ ప్రకటన సందర్భంగా ఈ రోజున మీ అందరినీ దాన్ని మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజున ప్రెస్ మీట్ని పెట్టడం జరిగింది. 2024 డిసెంబర్ 5వ తేదీన ఒక అనుకోని పరిస్థితుల్లో గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ సాబ్జీ గారు రోడ్డు ప్రమాదంలో మరణించడం వల్ల జరిగినటువంటి ఎన్నికకి అభ్యర్థిగా నన్ను పెట్టడం, అప్పుడు నన్ను ఈ 2 జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులు నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించటం, అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరూ కూడా నాకు సహకరించడం కూడా జరిగింది. ఈ 16 నెలల కాలంలో శాసన మండలిలో ఉపాధ్యాయుల గురించి, ఉద్యోగుల గురించి, కార్మికులు, కౌలు రైతులు, పోలవరం నిర్వాసితులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది, అలాగే సర్వశిక్షాభియాన్లో పనిచేసే వారు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఈ విధంగా అందరు సమస్యల్ని శాసన మండలిలో మాట్లాడటం జరిగింది. ప్రధానంగా శాసన మండలిలో కార్మికుల యొక్క పని గంటలనే 8 నుంచి 10కి ఆ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ ఒప్పుకుంటే 13 గంటలైనా పని చేయించుకునే విధంగా, అదేవిధంగా మహిళల్ని రాత్రిపూట పని చేయించుకునే వెసులుబాటు కల్పించే విధంగా చేసినటువంటి బిల్లుకి శాసన మండలిలో వ్యతిరేకంగా ఓటేసినటువంటి ఏకైక ఎమ్మెల్సీగా కార్మికుల పక్షాన శాసన మండలిలో నిలబెట్టడం జరిగింది. అంతేకాదు మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక శాఖ మంత్రి గారు మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి 1 లక్ష రూపాయలు గిఫ్ట్ కూపన్ ఇస్తే అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీసుకున్నారు. నేను మాత్రం ఉద్యోగుల, ఉపాధ్యాయుల, కార్మికుల, సామాన్య ప్రజానికం యొక్క సమస్యల పరిష్కారం కోసం పోట్లాడటానికి శాసన మండలికి రావటం జరిగింది. అంతే తప్ప మీరు ఇచ్చే రాయితీలు మాకు అక్కర్లేదని తిరస్కరించి ప్రభుత్వానికి సబ్మిట్ చేసినటువంటి ఏకైక ఎమ్మెల్సీగా శాసన మండలిలో ఉన్నాను. అంతేకాదు ప్రతిరోజు ఏదో ఒక ప్రజా సమస్యని శాసన మండలిలో లేవనెత్తే ఏకైక ఎమ్మెల్సీగా శాసన మండలిలో పనిచేశాను. ఈ విధంగా శాసన మండలిలో సామాన్య ప్రజానికం యొక్క వాయిస్ని, వారి గొంతుగా శాసన మండలిలో పనిచేస్తూనే, రెండో వైపు ప్రజా సంఘాలు కావచ్చు, ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, వివిధ సంఘాలు వారి సమస్యల పరిష్కారం కోసం బయట జరుగుతున్నటువంటి పోరాటాల్లో కూడా ప్రత్యక్షంగా పాల్గొని వాళ్ళకి మద్దతుగా నిలబడటం కూడా జరిగింది. అంతేకాకుండా ఈ రోజున అనేక సమస్యలు వస్తున్నటువంటి సందర్భంలో సంబంధిత అధికారులకి, మంత్రులకి ప్రాతినిధ్యాలు చేస్తూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేశాను. ప్రధానంగా ఏదైతే ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు ప్రోద్బలంతో డిఈఓ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పేదరికాన్ని తొలగించడం కోసం, ఏదైతే అంతరాలను తొలగించడం కోసం P4 అనే పథకాన్ని తీసుకొచ్చారో, ఆ P4 పథకంలో ఉపాధ్యాయులను బలవంతంగా రిజిస్టర్ చేయడం, మార్గదర్శులుగా రిజిస్టర్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఒక సర్క్యులర్ ఇస్తే, ఆ సర్క్యులర్కి వ్యతిరేకంగా అది కరెక్ట్ కాదు, స్వచ్ఛందంగా అందులో రిజిస్టర్ కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ కలెక్టర్లో డిఈఓలు ఈ విధంగా ఉపాధ్యాయుల్ని ఈ విధంగా రిజిస్టర్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఒక పెద్ద ప్రయత్నం చేస్తే దాన్ని ఉపసంహరించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, విద్యార్థులకు సంబంధించిన సమస్యలు కావచ్చు, సోషల్ వెల్ఫేర్ కావచ్చు, బీసీ వెల్ఫేర్ కావచ్చు, లేదా ఎయిడెడ్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి అన్ఎయిడెడ్ సిబ్బంది సమస్యలు కావచ్చు, గవర్నమెంట్ జూనియర్ డిగ్రీ కాలేజీల్లో రెగ్యులర్ లెక్చరర్స్ పనిచేస్తున్నారు, కాంట్రాక్ట్ లెక్చరర్స్ పనిచేస్తున్నారు, గెస్ట్ లెక్చరర్స్ పనిచేస్తూ ఉన్నారు. అటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్ని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా గెస్ట్ లెక్చరర్స్ని అవర్ బేసిస్ మీద అతి తక్కువ జీతాలతో పనిచేస్తున్నారు, వాళ్ళకి కన్సాలిడేట్ పే ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా రెగ్యులర్ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి వేతన జీవుల PRCకి సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఈ అన్ని అంశాలను కూడా అటు శాసన మండలిలో మాట్లాడటం, పోరాటాల్లో పాల్గొనటం, ప్రాతినిధ్యాలు చేయటం కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా పోలవరం నిర్వాసితులకి సంబంధించినటువంటి అంశాలు, వాళ్ళకన్నా RR ప్యాకేజీ ఇమ్మని కూడా శాసన మండలిలో మాట్లాడడం. ఈ విధంగా అనునిత్యము ఉద్యోగుల, ఉపాధ్యాయుల, కార్మికుల, సామాన్య ప్రజానికం గొంతుకే ఈ 16
నెలల కాలంలో కూడా వారి వైపునే మాట్లాడినటువంటి పరిస్థితి. మిగిలినటువంటి రాజకీయ పార్టీలు ఎమ్మెల్సీలు వారి రాజకీయ కోణంలోనూ లేదా వాళ్ళ అధికార కోణంలోనే మాట్లాడుకున్నారు తప్ప సామాన్య ప్రజానికం యొక్క సమస్యలను పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో పీడీఎఫ్ ఎమ్మెల్సీగా ఏకైక గొంతుగా ఈ రోజున నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించడం జరిగింది. 2007లో శాసన మండలి పునరుద్ధరించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఏదైతే చొక్కా రామయ్య గారు అప్పుడు పీడీఎఫ్ ఫోర్ లీడర్ గా ఉన్నటువంటి సందర్భం నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నికైన పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ప్రజల పక్షాన్ని నిలబడ్డారు, ప్రజల కోసమే నిలబడ్డారు. ఒక పీడీఎఫ్ ఎమ్మెల్సీకి ఎన్నికైన తర్వాత పాలక పక్ష పార్టీ వైపు కానీ ప్రతిపక్ష పార్టీ వైపు కానీ ఒరిగిపోకుండా న్యూట్రల్ గా ఉండి పీపుల్ వాయిస్ వినిపించడం అనేది జరిగింది. సో ఈ 16 నెలల్లో ఈ విధమైనటువంటి పని కనీసం ఆ మాటకు వస్తే ఒక్క రోజు కూడా ఇంటికి దగ్గర లేకుండా, మూడవ వైపు ఏంటంటే నాకు ఓటేసినటువంటి ప్రతి ఓటర్ దగ్గరికి, అంటే మన ఈ జిల్లా పెద్ద కాన్స్టిట్యున్సీ 110 మండలాలు, 14 పట్టణాలు, 3 కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ 127 మండల పట్టణ కార్పొరేషన్లో కూడా ప్రతి పాఠశాలకి ప్రతి కాలేజీకి వెళ్ళి వారికి నాకు ఓటేసినందుకు కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు, విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కావచ్చు, లేదా పాఠశాల సమస్యలు కావచ్చు, ఆ సమస్యల్ని నేను తీసుకుని విద్యాశాఖ మంత్రికి ప్రాతినిధ్యాలు చేయటం లేదా విద్యాశాఖ అధికారులకి ప్రాతినిధ్యాలు చేస్తూ ఆ సమస్యల పరిష్కారం కోసం కూడా కృషి చేశాం. ప్రధానంగా ఈ రోజున సంస్కరణల పేరు చెప్పి ఈ రోజున ఉన్నత యూపీ స్కూల్స్ అంటే అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నత పాఠశాలలుగా అప్గ్రేడ్ చేసింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. కానీ అప్గ్రేడ్ అయినటువంటి ఆ పాఠశాలలో 1 నుంచి 10 వరకు 10 తరగతులు ఉంటున్నాయి. కానీ ఆ పాఠశాలలో 2 3 తరగతులే ఉంటున్నాయి. సో అటువంటి తరగతుల్ని కావలసిన తరగతుల్ని నిర్మాణం చేయాలని చెప్పి విద్యాశాఖ మంత్రికి ప్రాతినిధ్యం చేయడం జరిగింది. అంతేకాదు ఈ రోజున గత ప్రభుత్వం నాడు నేడు పేరు చెప్పి అదనపు తరగతుల గదులు ఇవ్వటం జరిగింది. ఇప్పటికీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పూర్తయిపోయింది. కానీ ఆ తరగతి గదులు 80-90% పూర్తయి అవి నిరుపయోగంగా ఉన్నాయి. వాటిని నిధులు కేటాయించమని కూడా ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. అయితే దాని నాడు నేడు పేరు మార్చి మనబడి మన భవిష్యత్తు పేరు చెప్పి దాన్ని సమీక్ష చేస్తున్నామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పటికే 2 years కంప్లీట్ అయింది. కొన్ని పాఠశాలలో అయితే ఆ పనులు పూర్తి చేసుకుంటానికి వాళ్ళ ఎస్ఎంసీ అకౌంట్లో అమౌంట్లు కూడా ఉన్నాయి. ఆ అమౌంట్ ఖర్చు పెట్టుకోవడానికి అనుమతి కూడా ఇవ్వట్లేదు. కాబట్టి అటువంటి అనుమతి ఇచ్చి ఆ తరగతులకి రిమైనింగ్ అమౌంట్స్ కనుక ఇస్తే కనుక తరగతులు గదులు పూర్తయి పిల్లలకు ఉపయోగపడతాయి. కొన్ని పాఠశాలలో ఫర్నిచర్ లేనటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం ఆర్ఓ ప్లాంట్లు ఇచ్చింది పిల్లల మంచినీళ్ళు తాగడానికి. ఈరోజు ఆర్ఓ ప్లాంట్లన్నీ కూడా రిపేర్ వచ్చి మూలన పడిపోయి ఉన్నాయి. అలాగే ప్యానల్స్ ఇచ్చారు, ప్యానల్స్ కూడా రిపేర్ అయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని కూడా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యాశాఖ మంత్రిని కోరుతా ఉన్నాం. అయితే విద్యాశాఖ మంత్రి గారు కావచ్చు, లేదంటే ప్రభుత్వం లేదా ఉపాధ్యాయులు పడినటువంటి కష్టం ఫలితంగా ఈ రోజున కార్పొరేట్ పాఠశాలలకి ధీటుగా ఈ రోజున ప్రభుత్వ పాఠశాలలో రిజల్ట్స్ వచ్చినాయి. మన జిల్లాలోనే యలమంచిలి మండలం మట్లపాలెం హై స్కూల్లో ఒక అమ్మాయికి 592 మార్కులతో ఈ రోజున జిల్లా టాపర్గా ప్రభుత్వ పాఠశాలలో నిలిచినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున ఆ పాఠశాలని కాదు కానీ రాష్ట్ర వ్యాప్తంగా 500 దాటి మార్కులు 590 దాటి దాదాపు 30 నుంచి 40 మందికి మార్కులు వచ్చినాయి. మొట్టమొదట ఈ ప్రభుత్వ పాఠశాలల టీచర్లని శ్రమనే పిల్లల్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం లేదా విద్యాశాఖ మంత్రి గారు అన్ని పేపర్లో కూడా ఫస్ట్ పేజీలో ఒక పేపర్ ప్రకటన ఇచ్చేదాన్ని కూడా మేము పీడీఎఫ్ ఎమ్మెల్సీగా అప్రిషియేట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే రిజల్ట్స్ వస్తాయి సార్, ఒకటే పలానా స్కూలు లేదా 2 పలానా స్కూల్ అని చెప్పే పరిస్థితుల నుంచి ప్రభుత్వ పాఠశాల పిల్లల యొక్క ఫోటోలతో, అది ముఖ్యమంత్రి ఫోటో కానీ విద్యాశాఖ మంత్రి ఫోటోలు కానీ అధికారుల ఫోటోలు కానీ లేకుండా ఓన్లీ పిల్లల ఫోటోలతోటే వేసి పిల్లల్ని ప్రోత్సహించడం, ప్రభుత్వ పాఠశాలని ప్రోత్సహించడం అవుతుంది. కాబట్టి పీడీఎఫ్ ఎమ్మెల్సీ కూడా వైపు విద్యాశాఖ మంత్రిని అప్రిషియేట్ చేస్తూనే ఏదైతే మేము లోపాలు చెప్పామో ఆ లోపాలను సవరించి మెరుగైనటువంటి వసతులు కల్పించి ఉపాధ్యాయులకి మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పిస్తే మరిన్ని విజయాలు సాధించడానికి కూడా అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రిని కూడా కోరుతా ఉన్నాను. మరొకసారి ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ పదవిని బాధ్యతగానే చూశాను, ప్రజల కోసమే చేశాను. మరొకసారి ఈ 2 జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులు నన్ను ఆదరించి నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మరొకసారి శాసన మండలికి పంపించాలని చెప్పి మీ అందరి ద్వారా ఈ 2 జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులు సవినయంగా కోరుతా ఉన్నాను. వచ్చే 6 సంవత్సరాల కాలంలో కూడా మన పదవిని బాధ్యతగానే చేసి ప్రజల కోసం, ఉద్యోగుల, ఉపాధ్యాయుల, కార్మికుల కోసం, ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధి కోసం పాటుపడతానని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ఈ 2 జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులను సవినయంగా కోరుతా ఉన్నాను.